గ్రామ ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రీతిగా మీ మధ్యకు రావడం మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు, ఆయనను మాకెంతో సంతోషంగా ఉంది. ప్రజలందరూ కలగబోయే ఒక గొప్ప శుభవార్తమానాన్ని ఏదైనా మీతో పంచుకుంటున్నాం. జాతి భేదం లేదు, దేశ భేదం లేదు, రంగు భేదం లేదు. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానం. ఏంటా సువార్తమానం అని ఆలోచించినప్పుడు మనం రోజు లేచిన తర్వాత మన జీవితంలో ఎన్నో వార్తలు వింటాం, చదువుతాం, చూస్తాం. కొన్ని వార్తలు దుఃఖాన్ని పుట్టించవచ్చు, కొన్ని వార్తలు సంతోషాన్ని పుట్టించవచ్చు, కొన్ని వార్తలు అనవసరమైనవిగా అనిపించవచ్చు. కానీ ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించే వార్త ఏదైనా ఉన్నదా అని అంటే అట్టి వార్త ఏది కనబడదు. కానీ స్వయాన పరలోకం నుంచి వచ్చిన దేవదూతలే భూమి మీద చెప్పిన సువార్తమానం ఏంటి అని అంటే, ఈ సువార్త ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్త. ఏంటా సువార్త అంటే, మానవులను రక్షించుటకు రక్షకుడైనటువంటి దేవుడు భూమి మీదకి వచ్చినాడు. మానవులను రక్షించుట కొరకు. దేని నుండి రక్షిస్తున్నాడు ఆయన? మానవులకు రక్షణ దేని నుండి అవసరం? బైబిల్ అంతా మనం చదివినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, ఏలయనగా పాపం వల్ల వచ్చి జీతం మరణం, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. పాపం ద్వారా వచ్చేటువంటి శిక్ష, ఆ శిక్ష నుంచి వచ్చేటువంటి నిత్య మరణం, ఆ మరణము నుంచి తప్పించుట కొరకు, ఆ మరణము నుంచి రక్షించుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో పుట్టారు. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, పాపమును తప్పించుకుని, మరణమును తప్పించుకుని బ్రతకగలిగిన నరుడు గాని, తిరగలిగిన నరుడు గాని ఒక్కరును కూడా లేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపం చేశారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పాపం నుంచి, ఆ శాపం నుంచి విడిపించుటకై ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన 2020 సంవత్సరాల క్రితమే భూమి మీదకి వచ్చాడు. ఆయన రిక్తుని గాను, పేదవాని గాను, ఏమీ లేని వానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చి మానవులందరి పాపములను భరించి, ధరించి, ఆయన శిలువలో మరణించి, ఆయన తిరిగి లేచి పరలోకంలోకి వెళ్ళాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. ప్రియుడా, నీ పాపం నిన్ను పట్టుకుంటది. ఏదో ఒక రోజు నీ పాపం నిన్ను పట్టుకుంటది. పాపం యొక్క శిక్షను ప్రతి ఒక్కరు అనుభవించక తప్పదు. భూమి మీద ఉన్న న్యాయశాస్త్రం కాదు, పరలోకంలో దేవుని యొక్క గొప్ప న్యాయశాస్త్రం ఉంది. భూమి మీద ఉన్న న్యాయశాస్త్రం మనకి సరైనటువంటి సంతృప్తిని కలగజేయకపోవచ్చు, కానీ పరలోకంలో ఉన్న దేవుని ధర్మశాస్త్రం, దేవుని న్యాయం ఇది సంతోషాన్ని కలగజేస్తుంది. ఆ న్యాయం ముందు ప్రతి ఒక్కరు నిలబడాలి. ఈ లోకంలో జీవితం ముగించిన తర్వాత ఆయన ముందు మనం నిలబడాలి. ఆయన ముందు తీర్పు దినం, విమర్శ దినం ఉంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఈ పాపములు నీ క్రియల ద్వారా, నీ జీవితం ద్వారా చేసిన పాపాల నుంచి నీకు విముక్తి, విడుదల ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా జరుగుతుంది. ఎందుకో తెలుసా? నీ పాపముల కొరకే, నా పాపముల కొరకే ఆయన శిలువలో మరణించాడు, రక్తం కాచాడు. దేవుని వాక్యంలో సెలవిస్తుంది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదు. రక్తము చిందించడం ద్వారానే పాప క్షమాపణ జరుగుతుంది. ఏ రక్తం అది? పరిశుద్ధ రక్తం, పవిత్ర రక్తం, నిర్దోషమైన రక్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రక్తమునే మన కొరకు చిందించాడు. ఆయన పవిత్రుడు, నిర్దోష, నిష్కల్మషుడు, పాపాల చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది, ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన రక్తం పాపల కొరకు ఈ లోకంలో కార్చడం జరిగింది. ప్రియ సోదరుడా, స్నేహితుడా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో గనక నీ పాపం విషయంలో పశ్చాత్తాపడితే, నీ పాపలను విడిచిపెడితే, నీ పాపల కొరకు పశ్చాత్తాపడితే, ప్రభువునందు విశ్వాసం ఉంచితే, నీ పాపం ఎంత ఘోరమైనవైనా, ఎంత భారమైనవైనా ఆయన తీసివేస్తాడు. ఆయన నీ పాపములను క్షమిస్తాడు, నిత్య రాజ్యం ఇస్తాడు. వీడా, ఈ కృపావార్త నీ కొరకే, నీ జీవితం కొరకే, పాపాల నుంచి విడిపించడం కొరకు నువ్వేమీ ప్రయాసపడక్కర్లా. కోట్ల రూపాయలు, వేల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం, నీకున్నది ఏది ఇవ్వాల్సిన అవసరం. నీ హృదయంలో ప్రభుని చేర్చుకుంటే చాలు, నీ హృదయంలో ప్రభుకి చోటిస్తే చాలు, ఆయన నీ పాపం నుంచి విడిపిస్తాడు. ఇలాంటి సంగతులు అనేకములు ఉన్నాయి. వీడా, నీకు ఈ కృపావార్త ఇచ్చిన కొరకే దేవుడు మమ్మల్ని పంపించాడు. ఇంకా నీకు వినాలని ఆసక్తి కనుక ఉంటే మా దగ్గర
కొన్ని పత్రికలు ఉన్నాయి, తీసుకోవచ్చు, ఏ అభ్యంతరం లేదు. ఇంకా మీకు వినాలని ఆశ ఉంటే ఇదే గ్రామంలో బేతేల్ ప్రార్థన మందిరం ఉంది, అక్కడ దేవుని పరిచర్య జరుగుతున్నాయి, దేవుని సేవకులు ఉన్నారు, వచ్చి మీ డౌట్లు క్లారిఫై చేసుకోవచ్చు. ఏదేమైనా ఎవరు నశించిన దేవునికి ఇష్టం లేదు, అందరూ మార్మన్స్ పొందాలనేది ఆయన ఇష్టం. కాలం సమీపించున్నది, క్రీడా మనం వెళ్లే రోజైనా ప్రవచ్చే రోజైనా ఈ భూమి యుగాంతమైనా జరగవచ్చు. ఆ దినాన మనం ఖచ్చితంగా ఈ లోకాన్ని విడిచాలి. విడిచిన తర్వాత మన పరలోకం వెళ్ళాలంటే ఒకటే ఒక మార్గం, యేసు నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడు. కాబట్టి గుర్తెరగండి, దేవుని నమ్ముకోండి, ప్రభు పరలోకంలోకి చేరాలని ప్రభు పేట మనం చేస్తాం. మేము వెళ్లే ముందు మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, పరిశుద్ధుడు అని దేవాజ్యం కలిగిన తండ్రి, ఈ పాదాలకు వేలాది వేల వందన స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినం ప్రభా మరి డిసెంబర్ 25 తారీఖు తండ్రి ప్రభా, మరి గ్రామంలో రాజ్య సువార్తను ప్రకటన చేస్తుండగా ఈ సన్నిధి మాకు తోడుగుంచండి ప్రభా. 20 రోజుల కార్యం చేయండి, మైక్ ద్వారా తండ్రి అందిస్తున్నాం సువార్త ప్రభా. నీ నామాన్ని బట్టి ప్రభా అందరూ తండ్రి నీ శ్వాసం పొంది రక్షణ మార్మస్ పాపం క్షమాపణ కలిగి నీ నా మహిమ కొరకు తండ్రి అందరూ తండ్రి ఏకీభవించి తండ్రి ఈ లోకంలో నీ నామాన్ని మహింపరిచే బిడ్డలుగా, నీ నామాన్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా, నీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా ఈ కృపణాన్ని గురించి మనం మేలు దయచేయమని తెలుస్తున్నాం ప్రభా. మరి తండ్రి మరి మిగిలిన గ్రామానికి తండ్రి ముందు వెళ్తున్నాము, కృపను తోడుగుంచండి, అన్ని విషయంలో సహాయం చేయండి తండ్రి. ఆటంకాల్లో అభ్యంతరాలు లేకుండా తండ్రి నీవే తండ్రి నీ దూతను ముందు నడిపించి మాకు తోడుగుని నడిపించమని మా ప్రభుడు రక్షకుడు యేసునామమున స్తుతించి ప్రార్థించి అడిగేట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసునామమునే పాపికి రక్షణ ప్రభు యేసునామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ఆకాశము క్రింద మానవులలో పేరున ముక్తి లేదు. ఆకాశము క్రింద మానవులలో పేరున ముక్తి లేదు. యేసునామమునే పాపికి రక్షణ శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, యేసు చెప్పెను, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, మరణం చూడక బ్రతుకు నరుడేవాడు పాతాళం యొక్క వశం కాకుండా తను తాను తప్పించుకోగల వాడేవాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడిను, ఆ తర్వాత తీర్పు జరుగును. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటా వానికి ఏమి ప్రయోజనము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, రేపేమి సంభవించడో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, పాపం చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమై ఉన్నది.
పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, మనం పాపముల విషయమై చనిపోతిమి, నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మన మీద మోసుకొనెను. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. ప్రభు యేసు లోకములో మానవులెల్లా ఘోరా పాపములు చేసి, లోకములో మానవులెల్లా ఘోరా పాపములు చేసి, దేవుని మహిమకు దూరమైపోయిరి. నీతి క్రియలు మురికి పేలికలే, మానవుల నీతి క్రియలు మురికి పేలికలే. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. ప్రభు యేసు, ప్రభు యేసు ప్రభు యేసు పాపమును క్షమించుటకు ప్రభుకే అధికారం కలదు, పాపమును క్షమించుటకు ప్రభుకే అధికారం కలదు. ఎవరి పాప దోషములు పరిహరింపబడును, ఎవరి పాప దోషములు పరిహరింపబడును, వారే ధన్యులు నిత్యాయ, వారే ధన్యులు